హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిస్టర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో లాసీ కట్లెట్స్. ఈజీగా చాలా టేస్టీగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా శనగపిండి అండి, బేసన్ పౌడర్, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. చాలా ఈజీ అండి రెసిపీ చేసుకోవడం, తప్పకుండా ట్రై చేయండి. మనకి శనగపిండి ఫ్రై అయిపోయింది, పక్కకు తీసేసుకొని జీలకర్ర, ధనియాలు కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి కూడా మనకి వేగిపోయాయి. ఇప్పుడు మనము జీలకర్ర, ధనియాలు, అల్లం, పచ్చిమిర్చి ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. అప్పుడే మనకి తినేటప్పుడు అవి పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి కట్లెట్స్. ఇప్పుడు మనము శనగపిండిలో కొత్తిమీర, టమాటో అండి, నేను పెద్దవి 1.5 తీసుకున్నాను, చిన్నవి అయితే 3 తీసుకోవాలి. ఇది ఇందాక మనం కచ్చాపచ్చగా పౌడర్ దంచుకున్నాం కదా, అది సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్, ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫిల్లింగ్ అండి, పొటాటోలో ఫిల్లింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం దీన్ని. టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి, మీకు స్మాష్ చేసేదానికి బాగుంటుంది. ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలండి. మనకి బాల్స్ ప్రిపేర్ అయిపోయాయి కదా, ఫిల్లింగ్ బాల్స్. ఇప్పుడు పొటాటోస్, నేను 4 పొటాటోస్ని హాఫ్ బాయిల్ చేసుకున్నానండి. మెత్తగా చేసుకున్నాం అనుకోండి, మనకి కట్లెట్ అనేది బాగా రాదు, ఆయిల్లో వేస్తూనే విడిపోతూ ఉంటుంది, లేదా పౌడర్ ఎక్కువ పడుతుంది. ఇలా హాఫ్ బాయిల్ చేసుకొని తురుముకుంటే మనకి మనం వేసే పౌడర్, అందులో ఫ్లోర్ వేయాలి, ఆ ఫ్లోర్ తక్కువ పడుతుంది. 1.5 గరిట నేను మైదా పిండి వేస్తున్నాను. మొత్తానికి పొటాటో వచ్చేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. నేను 4 to 5 minutes పెట్టాను. కొద్దిగా సోడా పొడి, సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పొటాటోని స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఫిల్లింగ్కి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఫిల్లింగ్ వచ్చేసి ఇందులో పెట్టి మనం అన్ని బాల్స్ లాగా చేయాలి. దానికి తగ్గట్టుగా మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి, పొటాటో బాల్స్. నాకు అవి 10 వచ్చాయండి ఫిల్లింగ్ బాల్స్, ఇవి కూడా 10 వచ్చాయి. కరెక్ట్గా క్వాంటిటీ ఈక్వల్గా ఉంది నేను తీసుకునింది. కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, ఆ పొటాటో మనకి అతుక్కోకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పొటాటోస్ని ఇది ఫిల్లింగ్ ఎలా చేయాలో చూడండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి పొటాటోని. ఇప్పుడు ఇందులో మనం ఫిల్లింగ్ పెట్టేసి క్లోజ్ చేసేసుకుందాం. మళ్ళీ బాల్ లాగా చేసుకోవాలి దీన్ని. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కొద్దిగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. అంతే అండి, ఇదే విధంగా మనం అన్నీ రెడీ చేసేసుకున్నాము కట్లెట్స్. నేను ఆయిల్ ఆల్రెడీ పొయ్యి మీద పెట్టి హీట్ చేసేసానండి. ఇప్పుడు మనం ఇవి అందులో వేసి ఫ్రై చేసుకుందాం. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకొని మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి.
ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, మనం ఫిల్లింగ్కి పెట్టాం కదా మసాలా, అది మెత్తగా చాలా బాగుంది తింటుంటే. అంతే అండి, మన కట్లెట్స్ ప్రిపేర్ అయిపోయాయి. దీన్ని టమాటో సాస్తో తింటే అబ్బబ్బబ్బబ్బా అనాల్సిందే తిన్నవాళ్ళు. అవునంటారా కాదంటారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టింగ్ టింగ్. ఇది నేనేనండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. See you next video. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.